నమస్తే అన్న. మీ పేరునా? ఈశ్వర్. ఈశ్వర్. ఏ ఊరు మనది? బదనేహల్లు గ్రామం. ఇది మిరప ఎన్ని ఎకరాలనా? ఎకరన్నర పొలం వేసుకున్నారు. ఆ మందు డబ్బా పేరు ఐడియా ఉందా? చెప్పేకొస్తుందా? ఏం పేరునా? త్రిగుణాస్త్ర. ఎట్లా ఉంది దాని రిజల్ట్? బాగానే ఉంది. ఎర్రనల్లి ఓకే. ముదురు గిదురు అంతా క్లీన్ అయింది. ముదురు మొత్తం పోయిందా? మొత్తం పోయింది. అంటే ఎట్లా ఉండేది నీది కొట్టక ముందు తోట? చాలా ముదురుంది. అంటే ఏ విధంగా ఉండేది? నల్ల తామర గానీ ఎర్రనల్లి గానీ అంతా ఉంది. అన్ని క్లీన్ అయింది. ఒకసారి మొక్కను చూపిద్దాము రైతన్నలకు కూడా. రైతన్నలకు కూడా చూడండి ఎంత నీట్గా అవుతుంది అనేది కూడా. ఈ ఆకులంతా నీట్గా అవ్వడం దీనికేనా? దీనికేనా. ఓకే ఓకే. యాక్చువల్గా అంటే మీ దాంట్లో మొబైల్లో కూడా వీడియో కూడా ఉంది కదా, దాన్ని కూడా ఒకసారి చూపిస్తాను నేను కూడా. వీడియోలోనే చూపిద్దాము. తీయన మొబైల్లో ఓపెన్ చేయి. రైతన్నలు గమనించండి అండి ఎంత ముదురు ఉండేది అనేది కూడా. కొన్ని పాత ఆకులు కూడా ఉన్నాయి ఇప్పుడు గమనించండి. ఇట్లా ఉండేది కూడా కొన్ని ఆకులు కూడా ఇప్పుడు నీట్గా అవుతా ఉన్నాయి. పైన వచ్చే చిగురులు కూడా ఈ విధంగా నీట్గా అవుతా ఉన్నాయి. ఎంత నీట్గా అవుతుంది చూడండి ఒకసారి. ఆయన మొబైల్లో వీడియో చూడండి ఒకసారి. నాకు తెలిసి అంత నీట్గా వస్తుందో లేదో, వీలైతే దీంట్లోకి యాడ్ చేస్తాను నేను. గమనిస్తున్నారు కదా ఆ వీడియోలో ఉన్న దానికిను ఈ మొక్క ఆకును గమనించండి, మీకే అర్థమైపోతుంది. ఇక్కడను అక్కడ తేడా గమనించండి, క్లియర్గా అర్థమవుతుంది చూడు. అది మొత్తానికైతే తేడా. ప్రతి రైతన్న కూడా ధైర్యంగా వాడుకోవచ్చు అండి, ఎటువంటి ఇబ్బంది లేదు. వాడచ్చు కదన్నా? బాగానే ఉంది. బాగా వాడచ్చు కదా, ఇబ్బంది లేదు కదా. ఎంత పడింది అండి రేటు? 4,500 అంటే మొత్తం మీద అన్నిటికీ. ఓకే ఓకే. అంటే దాంట్లో కాంబినేషన్ కూడా తీసుకున్నావేమో. ఓకే ఓకే. ఎక్కడ తెచ్చుకున్నావు? లక్ష్మీ వెంకటేశ్వర. డీలర్ పేరు అయ్యప్ప. ఓకే ఓకే. మొత్తానికి అయితే హ్యాపీ కదా ప్రొడక్ట్? ఇబ్బంది లేదు, ప్రతి రైతు వాడొచ్చు కదా. చెప్పినావా ఆల్రెడీ? కొట్టించినావా? ఓకే. నచ్చడం వల్ల ప్రొడక్ట్ బాగుందని అనమాట. ఇప్పుడు దీనికి కనిపించే ఈ పూతల దీనికి వచ్చినదేనా? ఇప్పుడు పూత ఎక్కువగా కనిపిస్తుంది కదా బాగా, దీనికి వచ్చినదేనా? కొత్త పిందెలు కూడా దిగుతా ఉన్నాయి. కూడా దీనివేనా? కొత్త పిందెలు దిగుతా ఉన్నాయి. ఆకు కూడా నీట్గా అవడం అయితే గమనించాము మనం. ఎట్లా ఇది ఒక చోటే కదండి, మొక్కను కూడా గమనించండి, క్లియర్గా అర్థమవుతుంది. ప్రతి మొక్క కూడా నీట్గా ఉంది చూడండి. మంచి పూత కూడా ఉంది. మెయిన్ మంచి పూత కూడా ఉంది. హ్యాపీనే కదా? బాగుంది. ఓకే ఓకే. థ్యాంక్ యూ.